అంబర్పేటలో నిన్న 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షపాతం నమోదైందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు కూడా ఉష్ణ తీవ్రత ఉక్కపోత ఉందంటున్నారు. సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయితే తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఇవాళ రేపు ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఒక్కసారిగా కూడా భారీ వర్షం కురిసింది. సో మొత్తం హైయెస్ట్ ఎంత ఉంది సార్ రెయిన్ఫాల్? నిన్న చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాలు వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే అంబర్పేటలో సుమారు 15 సెంటీమీటర్ల వరకు కూడా అధిక వర్షపాతం అనేది నమోదైంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నగరంలోనే అధిక మొత్తంలో వర్షపాతం అనేది అనేక చోట్ల నమోదవడం కూడా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే సిద్దిపేటలో కూడా 11 సెంటీమీటర్లు, అలాగే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే 11 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా గోల్కొండ పరిధి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనకి సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే హిమాయత్ నగర్లో కూడా 10 సెంటీమీటర్ల వరకు కూడా అధిక మొత్తంలో వర్షపాతం అనేది ఓవరాల్గా నగరంలోనే సిటీలోనే ఎక్కువ మొత్తంలో వర్షపాతం అనేది కూడా నమోదైంది. ఇవాళ కూడా ఉదయం నుంచి హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న పరిస్థితి. సో నిన్న చూసామా ఎఫెక్ట్ కూడా ఇవాళ సాయంత్రం కనిపించే అవకాశం ఉందా? ఒక విధంగా చూసుకుంటే ప్రస్తుతం సిటీలో కనుక చూసుకున్నట్లయితే నిన్న తీవ్రతతో కూడిన వర్షపాతం అనేది మొత్తం సిటీ అంతా కూడా మనకి కొన్ని చోట్ల భారీ వర్షాలతో మధ్యలో భారీ వర్ష సూచనలు కూడా కనిపించాయి. సో అట్లాంటి తీవ్రత కలిగిన వర్షం అనేది ఈరోజు కొంచెం తగ్గిద్దనే చెప్పొచ్చు. వర్షం వచ్చినప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు స్థాయిలోనే మనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తీవ్రతతో కూడిన వర్షం అనేది ఈరోజు సిటీకి ఉండకపోవచ్చు, కానీ ముఖ్యంగా ఇటు పశ్చిమ జిల్లాలకు ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మాన్సూన్ కూడా తిరోగమనం చెందుతున్న పరిస్థితి, వర్షాలు ఇంకా ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాన్సూన్ అనగానే మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరం వైపు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి నైరుతి ద్రోణి కానీ నైరుతి అక్షాంశం ఏదైతే కొనసాగుతుందో అది ఉత్తర రాష్ట్రాల వైపు వెళ్ళినప్పుడు మాత్రం కంప్లీట్గా భారతదేశానికి ఈ ఆన్సెట్ అయిందనేసి చెప్తూ ఉంటాము. ఆన్సెట్ ప్రక్రియ ఏ విధంగా అయితే కొనసాగిందో ఇక్కడ విత్డ్రావల్ కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. వ్యతిరేక దిశలో ఇది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వెస్ట్ రాజస్థాన్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ యొక్క విత్డ్రావల్ ఫేజ్ అనేది కొనసాగుతుంది. మన తెలంగాణ రాష్ట్రానికి విత్డ్రావల్ వచ్చేసరికి మనకి సుమారు సగటున కనుక చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ మొదటి వారం చివరి వారంలో రోజు కానీ లేదు అంటే అక్టోబర్ 2వ వారం మొదటి 2-3 రోజుల్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రానున్న అక్టోబర్ మొదటి వారం వరకు కూడా మనకి వర్షాలు కొనసాగినప్పటికీ కూడా ఈరోజు మాత్రం తీవ్రమైనటువంటి వర్ష తీవ్రత కనిపిస్తుంది, ముఖ్యంగా పశ్చిమ జిల్లాలకు. తర్వాత రేపటి నుంచి యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలతో పాటు తేలికపాటి వర్షాలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తున్నాం కదా, ఇవాళ కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూలు, సూర్యాపేట జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక రేపటి నుంచి కొద్దిమేర తీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడతాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ కూడా హైదరాబాద్ నగర ప్రాంతంలో అక్కడి నుంచి మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే నేపథ్యం ఉన్న చోట అందరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా మొత్తం కూడా సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.